హలో అండి, వెల్కమ్ టు సరితా వ్లాగ్స్. ఇది సెకండ్ డే మార్నింగ్ వ్లాగ్ అండి, బ్రహ్మోత్సవాలది. పొద్దున్నే పూజ అయితే చేసేసాను. దేవుడు వచ్చేసరికి అమ్మ అయితే పిల్లలకి స్నానం చేపించి డింపుల్ని అయితే రెడీ చేస్తుంది. ఇంకా నేనైతే వీధిలోకి అయితే వచ్చేసాను. స్టార్ట్ అయిపోయిందండి, బయట కోలాటాలంతా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకందుకని గబగబాని వచ్చేసాను. స్వామి అయితే వచ్చి టెంకాయ కొట్టించేసి వెళ్ళిపోయారు. ఇంకా దేవుడైతే అమ్మ వాళ్ళ ఇంటి ముందరికైతే రాలేదు. ఈరోజైతే చిన్న శేష వాహనం అండి. ఈరోజైతే చిన్న శేషవాహనం కదండి, చాలా బాగున్నాడండి దేవుడైతే. ఈ వాహనంలో అయితే నాకైతే ఈ ఊర్లో పుట్టినందుకు చాలా అదృష్టం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇలాగా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే సంవత్సరానికి ఒకసారి ఇలాగ జరుగుతుందండి. చాలా వెయిట్ చేస్తాం మేమైతే ఇలా బ్రహ్మోత్సవాల కోసం అయితే. రోజు దేవుడు వస్తుంది, హారతి ఇవ్వచ్చు. దేవుడైతే దగ్గరికి వచ్చేసిందండి. ఇంకా దేవుడు వచ్చి వెళ్ళాక గుడికైతే వెళ్దాం అనుకుంటున్నాము. దేవుడికైతే హారతి ఇచ్చేసాము. మేమంతా దండం పెట్టుకున్నాము. టిఫిన్ తినేసి మేమంతా ఇంకా దేవుడు ఊరు చుట్టుకొని వచ్చేసరికి గుడికి వెళ్దామనేసని అందరం బయలుదేరేసాము. వదినోళ్ళు, అక్క వాళ్ళు అందరం కలిసి ఇంకా గుడికైతే వెళ్తున్నామండి. ఇక్కడ ఉన్న రోజులే కదా గుడికి వెళ్ళేది అనేసని ఇంకా పొద్దున సాయంత్రం 2 వేళ గుడికైతే వెళ్తున్నాము. ఇంకా మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చున్నారు కదా, దేవుడు వచ్చేసరికి వచ్చేసారు, నైట్ డ్యూటీ వెళ్ళున్నారు. ఇంకా అందరం కలిసి ఇంకా గుడికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే గుళ్ళోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకునేసాము. ఇంకా దేవుడైతే రాలేదండి. ఇది కొడి స్తంభము, గుడి లోపలండి ఇది. ఇంకా అందరం అయితే దర్శనం చేసుకునేసి కూర్చునేసి ఉండాము. అందరము దేవుడు అట్ట వెళ్ళడము, గుడికైతే వస్తామండి ప్రతిరోజు.
మలసి కోప్పడుతుంది నేను వీడియో తీస్తా అంటే. ఇంకా అందరం ఇలా కూర్చున్నామండి, సరదాగా మాట్లాడుకుంటా కూర్చున్నాము. దేవుడైతే ఇంకా దగ్గరలో వచ్చేసి ఉండదు, ఇంకా బయటకైతే వెళ్తున్నాము. దేవుడు వచ్చేసిందండి, ఇంకా నైవేద్యం పెట్టి హారతి అయితే ఇస్తారు చూడండి. దేవుణ్ణి అయితే లోపల పెట్టేశారండి. ఇంకా మేమైతే ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మా వదిన కూడా వచ్చింది బయట వచ్చేసరికి. మా వదిన ఆల్రెడీ ఆంజనేయ స్వామి గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి పోయి వచ్చేసి ఈడ పిల్లలైతే ఆడుకుంటా అంటే ఈడ ఉండదు. ఇంకా వీళ్ళైతే మా పెద్దన్న పిల్లకాయలు, చిన్నన్న పిల్లలండి. ఇది మా పెద్దన్న కొడుకు. మా పెద్దన్నకైతే 2 కొడుకులే, చిన్నన్నకైతే ఒక పాప ఒక బాబు. ఇంకా వాళ్ళతో మాట్లాడేసి ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళేసి ఇక్కడ గోమాత ఉంటే దండం అయితే పెట్టుకుంటున్నాము అందరం అయితే. మా వారికైతే చాలా భక్తి అండి, దేవుళ్ళ పైన అయితే బాగా నమ్మకం ఎక్కువ. ఇంకా ఆయనకైతే బాగా ఇలాంటివి అయితే బాగా ఇంట్రెస్ట్. ఇంకా మీరు కూడా దేవుణ్ణి చూసుంటారని నేను అనుకుంటున్నాను. మీకైతే ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీరు కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరితా వ్లాగ్స్. ఓకే అండి.